నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే బీజేపీ జోనల్ సమావేశాల్లో పాల్గొనడానికి వైఎస్ఆర్ జిల్లాకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి కడప విమానాశ్రయంలో బీజేపీ కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కడపకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన వారిలో రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి, బిట్ర శివనారాయణ, సాయి లోకేష్, నాగోతు రమేష్ నాయుడు, పనతల సురేష్, మహిళా మోర్చా నేతలున్నారు. రాయలసీమ 7 జిల్లాల జోనల్ మీటింగ్లో పాల్గొనేందుకు ప్రొద్దుటూరుకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో కొత్త సీజే చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో పాటు పలువురు హైకోర్టు జడ్జిలు, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. I, Justice Alok Aradhe, having been appointed Chief Justice of High Court for the State of Telangana, Chief Justice of the High Court for State of Telangana, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. అన్నమయ్య జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. ఓబులవారిపల్లె మండలం చిన్నవరంపాడు వద్ద జాతీయ రహదారిపై తిరుపతి నుంచి కడపకు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో 2 ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో మరణించారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వల్పంగా గాయపడిన వారిని రాజంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా తీవ్రంగా గాయపడిన వారిని తిరుపతి రుయ్యాకి తరలించారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. గుంటూరు జిల్లా కార్యాలయంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, స్టేట్ కార్యదర్శి నయూబ్ కమల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి బటన్ నొక్కే కార్యక్రమానికి వెళ్లి పవన్ కళ్యాణ్ అంటే తనలో ఉన్న భయానంతా కక్కేశాడన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తేనే వణికిపోతున్నాడని, ఎవరైనా ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళ హయాంలో జరిగిన గొప్ప కార్యక్రమాలు, ఇకపై చేయబోయే ప్రణాళికల గురించి చెప్తారు. కానీ మన ముఖ్యమంత్రికి ఇదొక సరదా అయిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కే కార్యక్రమానికి వెళ్ళాడు. మళ్ళా బటన్ నొక్కిన తర్వాత అతని భయాన్నంతా కూడా మళ్ళా పవన్ కళ్యాణ్ గారి మీద ఏ రకంగా చూపించాడో నిన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇంతకుముందు పాపం ఏదో అన్నారు కాబట్టి అనేవాడు. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఒడికిపోతున్నాడు. ఒక అయోమయం పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఏమి అర్థం కాని పరిస్థితికి. పాపం ముఖ్యమంత్రి ఏమి చేయలేని పరిస్థితి. బటన్ నొక్కిన తర్వాత ఏం చెప్పాలి? ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళ ప్రభుత్వం చేసినటువంటి ఘనకార్యాలయం అంటే చెప్తారు, చేయబోయానంటే చెప్తారు. కానీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది దానికి. పాప ఆర్థిక మంత్రి గారు ఏమైనా ఎక్కడ కనిపించడం కూడా కనిపించట్లేదు. ఆయన ఏమైనా ఎక్కడెక్కడ తిరిగి అప్పులు పట్టురావటం, ఈయనేమో ఆ బటన్లు నొక్కటం,
ఆ బటన్ నొక్కితే పాపం అసలు ఆ లబ్ధిదారుల ఖాతాలోకి ఎంత వెళ్తున్నాయో కూడా తెలియని పరిస్థితి. ఇవాళ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొన్నది పాపం నొక్కాను అమ్మఒడో ఏదో, దాంట్లో సగం డబ్బులు కూడా పడతలేదట ఖాతాల్లోకి. అంటే ఇదొక వాస్తవం. ఆయనకు రివర్స్ టెండరింగ్ విధానం ఉంది కదా, దీంట్లో కూడా రివర్స్ టెండరింగ్ విధానం జరుగుతుంది అనడానికి ఉదాహరణ ఏంటంటే, పోయినసారి నొక్కినటువంటి బటన్లో తల్లుల ఖాతాల్లోకి ఒక్కొక్కటి ఖాతాల్లో 9,000, ఒకటి ఖాతాలో 5,000, ఒకటి ఖాతాలో 6,000 పడుతున్నాయట. అంటే చాలా గట్టిగానే రివర్స్ టెండరింగ్ విధానం అమలవుతుంది రాష్ట్రంలో. వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. విజయనగరం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా నియోజకవర్గ సమీక్షలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి విజయనగరం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రి బూడి ముత్యాల నాయుడు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విజయనగరం మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, గృహ నిర్మాణం, టిడ్కో, ఉపాధి హామీ, పంచాయతీ, విద్య, వైద్యం, నీటిపారుదల, విద్యుత్, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖల అంశాలపై సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. డిప్యూటీ స్పీకర్ కోరిక మేరకు విజయనగరం మండలంలో అదనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణంలోని గాజుల రేగలో రైతు భరోసా కేంద్రం మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం చక్కని కార్యక్రమమని, ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం వల్ల స్థానిక సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతాయని అన్నారు. రాష్ట్ర ప్రజలకి అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి గారిని ఒక్కొక్క రోజున ఒక శాసనసభని తీసుకొని గౌరవ శాసనసభ్యులు కూర్చోబెట్టుకొని ఈరోజు జరుగుతున్నటువంటి వేదిక ఏదైతే ఉందో ఇదే విధంగా ప్రతి నియోజకవర్గాన్ని కూడా సమీక్ష చేసి ఆ సమీక్షలో ఆ శాసనసభ్యులు ప్రస్తావించినటువంటి వారి నియోజకవర్గంలో కావాల్సినటువంటి ఇప్పటి వరకు అమలుగా పడుతున్నటువంటి పథకాలు ఏమైనా. అన్నమయ్య జిల్లా అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రాయచోట్లోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించడంలో తమ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. నిషేధిత జాబితాలో భూములు ఉన్నవారు యాజమాన్య హక్కులు లేక ఇబ్బంది పడ్డారని, అలాంటి వారి సమస్యలు పరిష్కరించామన్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాలతో పాటు కొన్ని కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, అధికారుల సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది. జిల్లాకు సంబంధించి వివిధ శాఖల పురోగతిని సమీక్షించాం. శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు తీసుకుని నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించమని చెప్పి కోరడం జరిగింది. ఇప్పటికే గతంలో ఏదైతే సమస్యల్ని మనం ప్రస్తావించారో వాటిని అధికారులు పరిష్కరించి దానికి సంబంధించినటువంటి యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఈరోజు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం ముందు ఉంచడం జరిగింది. పార్వతీపురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన భవనంలో ఈవీఎంలను భద్రపరిచారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి అనేక సార్లు భవనాన్ని పరిశీలించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈవీఎంలో గోడౌన్ ఖరారు చేశారు. ఎన్నికల సంఘం 3170 కొత్త BEL M3 ఈవీఎంలు, వీవీప్యాట్లను కేటాయించింది. ఈవీఎంలను పరిశీలించడానికి ప్రతినిధులను పంపించాలని, వారి సమక్షంలోనే గోడౌన్ తెరవడం జరుగుతుందని అన్ని రాజకీయ పార్టీలకు సూచించారు. విశాఖపట్నం నుంచి జిల్లాకు కేటాయించిన ఈవీఎంలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు ఈవీఎంల స్వీకరణ ప్రక్రియను శనివారం పర్యవేక్షించారు. పార్టీల ప్రతినిధులు, బీజేపీకి చెందిన పరిసర్ల అప్పారావు, టీడీపీకి చెందిన గొట్టపు వెంకట్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో మలిశెట్టి వెంకటరమణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డికి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అలాగే అన్నమయ్య డ్యాం తెగిపోయినప్పుడు మీ చిత్తశుద్ధి ఎక్కడికి వెళ్లిందని, అలాగే జిల్లా కేంద్రం రానివ్వకుండా అడ్డుపడినప్పుడు మీ చిత్తశుద్ధి ఎక్కడికి వెళ్లిందని, మెడికల్ కాలేజీని రాజంపేటలో లేకుండా మదనపల్లికి తరలించినప్పుడు మీ చిత్తశుద్ధి ఎక్కడికి వెళ్లిందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ పరిధిలోని నాయకులు పాల్గొన్నారు. పార్లమెంటు పట్టణం అయింది, జిల్లా కేంద్రం కాకుండా ఉంది. అదేవిధంగా ఈ రాజంపేట పట్టణానికి రావాల్సిన మెడికల్ కాలేజ్ కూడా రానికుండా మదనపల్లికి తీసుకుపోయారు. ఈ రాజంపేట నియోజకవర్గంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. ఎంతోమంది డయాలసిస్ ప్రాబ్లంతో బాధపడుతూ తిరుపతికి కడపకు పోలేక చచ్చిపోతూ ఉన్నారు. కానీ డయాలసిస్ సెంటర్ కూడా తేలని స్థితిలో మనం ఉన్నాం. ప్రజలందరూ మీరు చేసే పనులు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్నమయ్య డ్యాం తెగిపోవడానికి రాజంపేట నియోజకవర్గ ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా ఎందుకు తెగిపోయింది అంటే కేవలం మీ ఇసుక క్వారీలను, మీ బండ్లను కాపాడుకోవడానికి డ్యాం గేట్లను సకాలంలో ఎత్తకుండా వందల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మత్స్య సంపద వినియోగాన్ని దేశీయంగా పెంచేందుకు అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాలను విస్తృత పరచాలనే లక్ష్యంతో విజయవాడలో 3 రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడలో సీ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రమోట్ చేయడంలో భాగంగా 2K రన్ ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిష్ ఆంధ్ర బ్రాండ్ను ప్రమోట్ చేసేందుకే ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ సీ ఫుడ్ ఫెస్టివల్లో ఆక్వా రైతులు, మత్స్యకారులు, సీ ఫుడ్ ప్రాసెసింగ్, ప్రమోటింగ్ యూనిట్స్ ప్రతినిధులు, సాధారణ పౌరులు మొత్తం దాదాపు 20,000 మంది సందర్శకుల వరకు పాల్గొనే అవకాశం ఉందన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ మరియు భూమి ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో ఈరోజు 2K వాకథాన్ అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్తో మన బందర్ రోడ్లో మన ఐజీఎంసీ స్టేడియం నుండి వాకథాన్ అనేటువంటిది ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే, గత 2 years నుండి ఫిష్ కన్జంప్షన్ మన ఆంధ్రప్రదేశ్లో పెంచడానికి ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర అనేటువంటి ఒక నోవెల్ ఐడియాతో ఒక చక్కటి అవుట్లెట్స్ అనేటువంటి తీసుకొస్తుంది. ఇప్పటికీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది బెస్ట్ అండ్ హైయెస్ట్ ప్రొడ్యూసర్ కింద ఉన్నప్పటికీ మన కన్జంప్షన్ అంతా కూడా మన వాళ్ళు కాకుండా బయట వాళ్ళకి ఎక్కువ పోతూ ఉంది. అది మన వాళ్ళు కూడా ఎక్కువ కన్జంప్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం సాయిబాబా ఆలయం నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి మెరుగైన సేవలు అందిస్తున్నామని, సంక్షేమం అభివృద్ధి పథకాలే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప పంపిస్తున్నాడు. మాకు అన్ని సమస్యలు తెలుస్తున్నాయి. దాన్ని ఎలా తీసుకొని రావాలి, ఏ సమస్య ఉంటే దాన్ని ఎలా తీర్చాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ గడప గడప అనేది కూడా నిజంగా పేదోడి గడప గడప కడుపు నింపే గడప ఇది. గడప గడప అనేది పేదోడు కడుపు నిండేది. ఎందుకంటే కడుపు నిండుతుంది కూడా. ఎందుకంటే రాకపోతే చెప్తాడు, చేస్తాం. వస్తే పోయి చెప్పినా అనుకో ఇంకొక పథకం తీసుకుంటారు, ఇంకేమైనా ఉన్నా కూడా. కాబట్టి ఇది మంచి ఆలోచనతో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న కూడా మనం ఎంగడిగిరిలో చూసాం, ఎన్ని అసలుకి ఇసుకేస్తే పల్లి జనాలు వచ్చారు. ఎంత అభిమానంగా నిజంగా ఆ 4 hours నిలబడుకొని, ఆ ఎండలో నిలబడుకొని అందరూ జగనన్న చూడాలని ఒక సెల్ఫీ తీసుకోవాలని. నిజంగా నాకు నడితే ఇండియాలో ఏ స్టారుకు లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సూపర్ స్టారు. గుంటూరులోని ఆసుపత్రిలో కష్టపడి పనిచేస్తున్న వైద్యులకు సకాలంలో భోజనం అందించడానికి ప్రత్యేకంగా క్యారేజ్లను ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. వైద్యులకు సరఫరా చేసే గదిని ఆయన పరిశీలించినప్పుడు భోజనం పెట్టడం లేదని ఫిర్యాదులు చేశారు. దీంతో వెంటనే డ్యూటీలో ఉన్న వైద్యులకు వెంటనే భోజనం అందించాలని, వారికి క్యారేజీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దాంతో క్యారేజీలను అందుబాటులోకి తీసుకునొచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రధాన విభాగాల వైద్యులు రోగుల సేవలో నిమగ్నమై ఉంటారు. కడుపు నిండా భోజనం చేసేందుకు అవకాశం ఉండదు. కాబట్టి వారికి సకాలంలో భోజనం అందించేందుకు క్యారేజీలను ఏర్పాటు చేసి వారి విభాగాలకు పంపించడం జరుగుతోందని ఆయన చెప్పారు.
ప్రతిరోజు అత్యవసర వైద్య విభాగానికి 600 నుంచి 800 మంది రోగులు వస్తున్నారు. వారికి వైద్యం అందించడానికి వెంటనే చర్యలు తీసుకునేలా వైద్యులు పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే కొంతమంది భోజనం లేదని బయటకు వెళ్లి గంటల కొద్దీ ఉండే పరిస్థితి నెలకొంది. అందువల్ల వారికి సకాలంలో రుచిగా భోజనం అందించడానికి వీలుగా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. దాదాపు 50 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ పీజీ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ క్యారేజ్ ద్వారానే మేము వాళ్ళ ఆహారం ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా కంపల్సరీగా డ్యూటీలో ఉండి ఈ ఆహారం ఇక్కడ బాగాలేదు, ఇక్కడ మంచిగా ఇవ్వట్లేదు, అసలు లేదు అన్న ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి తినడానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి అలాంటి అసౌకర్యం కలగనీయకుండా ఇక్కడ వాళ్ళకి డ్యూటీలో వాళ్ళ పేరు మీద ఒక క్యారేజీ ఉంటుంది. మీ పేరు మీదే మీరు డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కి కానీ, ఒక పీజీ విద్యార్థికి కానీ, ఒక సీనియర్ రెసిడెంట్ కానీ, ఒక డిఏఎస్, డిఏపీ, డిఏఓఎస్, అనస్థిషియా, గైనకాలజీ వాళ్ళైతే అసలు ఎంత పని ఉందంటే అంత పని ఉందండి. వాళ్ళకి అసలు ఊపిరి కూడా తీసుకోవడానికి టైం లేదు, వాళ్ళకి భోజనం చేయడానికి కూడా టైం లేదు. కావాలంటే ఈ క్యారేజీ వాళ్ళ డిపార్ట్మెంట్కి వాళ్ళ డ్యూటీ డాక్టర్స్ రూమ్కి కూడా మేము పంపించడానికి మా సిబ్బంది రెడీగా ఉన్నారు. ఆ క్రమంలో ప్రతి ఒక్కళ్ళకి మేము ఆహారం అందిస్తాం. మీరు కడుపు నిండా పని చేయండి, తినండి, ఒంటి నిండా పని చేయండి. ఒక్క రోజు పని చేస్తే మనకు వారం రోజులు రిలీఫ్ ఉంటుంది. పేషెంట్కి కూడా డాక్టర్లు మంచిగా పనిచేస్తుంటే మనకు మోర్టాలిటీ రేటు, మార్బిలిటీ రేటు తగ్గి పేషెంట్ రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుంది. ఎగువ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో గోదావరిలోకి వరద నీరు చేరడంతో పోలవరం ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం వద్ద 33.320 మీటర్లకు, గోదావరి కాపర్ డ్యాం వద్ద 23.300 మీటర్లకు గోదావరి వరద నీటి మట్టం చేరుకోగా ప్రాజెక్టు అధికారులు స్పిల్వే 48 రేడియో గేట్ల ద్వారా 9,10,890 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. జూలై 24 నుంచి వరుసగా 3 రోజుల పాటు పలు సేవలు, దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. జూలై 24న ఉదయం అంగ ప్రదక్షిణ టికెట్లు విడుదల, అదే రోజు మధ్యాహ్నం వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది టీటీడీ. జూలై 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటా విడుదల చేయాలని ఏర్పాట్లు చేసింది. తిరుమల తిరుపతి తలకోనలో అక్టోబర్ నెల గదుల కోటాను జూలై 26న టీటీడీ విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి అంగ ప్రదక్షిణ టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను జూలై 24న విడుదల చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అంగ ప్రదక్షిణ టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం గదులను సంబంధించి అక్టోబర్కు గాను జూలై 24న ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.